ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. నకిలీ మైనింగ్ బిల్లుల ఆరోపణలు, మైనింగ్ బిల్లుల పేరుతో దోపిడీ. అనకాపల్లిలో బయటకొస్తున్న సంచలన విషయాలు. వసూళ్లు వాళ్ళు, కేసులు మాక. అనకాపల్లి లారీ యజమానుల ఆవేదన. మైనింగ్ బిల్ అనేది ఇలా ఉంటుందండి. మైనింగ్ బిల్ అంటే అది ఏం లోడ్ వేసుకెళ్తున్నారు, ఏంటి, డబ్బులు ఎంత కట్టించుకున్నారు, ఏంటంటే ఎవడో మహేష్ రెడ్డి అట్టు వచ్చేసి ఏంటండి ఈ అన్యాయం, ఇక్కడ దోపిడీ చేయనందుకు కానీ ఏమన్నా పద్ధతేనండి అసలు ఇది వసూలు చేయనందుకే. మైనింగ్ బిల్లుల ముసుగులో ఏం జరుగుతుంది? అధికారుల దృష్టికి వెళ్లిన సంచలన ఆరోపణలు. అనకాపల్లి మైనింగ్ పై మరో సంచలనం. బిల్లుల పేరుతో వసూళ్ల ఆరోపణలు. అనకాపల్లిలో మైనింగ్ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ప్రజల కోసం పనిచేయాల్సిన నాయకులు, అక్రమ మైనింగ్ పై పోరాడాల్సిన ప్రతిపక్షాలు ఎక్కడున్నాయంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నమస్కారం అండి. ఈ ఏఎంఆర్ కంపెనీకి మేనేజర్ గా ఉన్నటువంటి సుధాకర్ నాయుడు అంటండి, గతంలో నాకు దొంగ బిల్లులు వచ్చాయండి. ఏ బిల్లులు వచ్చాయి, దాని మీద ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు దానికి వ్యాలిడ్ అని లేదు, దానికి మంచి లేదు, చెడ్డ లేదు. అదేంటండి, బిల్లులు తీసుకొని 4 రోజులు అయింది, ఈ లోపల బిల్లులు పీరియడ్ అయిపోవడం ఏంటండి? అసలు దీని మీద మట్టి అని లేదు, ఎక్కడి నుంచి ఎక్కడికని లేదు, ఏంటిది లేదని అడిగితే నేనేం చేయాలో నాకు తెలుసు అని తట్టు మాట్లాడాడండి. అంటే నన్ను ఏం చేస్తాడండి ఆయన? అంటే అడిగినందుకు నన్ను నేను పొడి చేస్తాడా ఏంటండి అతను? ఇంకా తర్వాత నుంచి నా ఫోన్లో ఎత్తలేదండి అతను. అటువంటి విధంగా ఈ దొంగ సంస్థ, ఈ ఏఎంఆర్ సంస్థ, ఈ మేనేజర్ ఎవరో సుధాకర్ నాయుడు ఏంటండి, ఈ దొంగ సంస్థలో వచ్చి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తెస్తుందండి. మరి ప్రభుత్వం ఎక్కడైనా కళ్ళు మూసుకొని ఉందో, కళ్ళు తెరుచుకొని ఉందో తెలియదు. ఇది ప్రభుత్వానికి మనకు చాలా చెడ్డ పేరండి. మైనింగ్ ఆఫీస్ లో కూర్చుంటున్నారండి, వీళ్ళు కూర్చొని చేసి చందాగా డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఒక బిజినెస్ అంటే దాని సరుకు లేదు, వివరం లేదు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది ఏమీ లేదండి. డబ్బులు మటుకు గుప్తంగా తీసుకుంటున్నారు కానీ ఎటువంటి సేఫ్టీ లేదండి, ఎటువంటి ఇది లేదండి. అదే